అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్. సహోదరులారా, ముస్లిం రాజకీయ రిజర్వేషన్ డిమాండ్స్ ఇది ఎందుకు తీసుకున్నామనేది ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు గాని ఆలోచించాలి. భారతదేశంలో 30 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. 22 లక్షలకు ఒక పార్లమెంటు సీటు అంటే మా ఎన్ని స్థానాలు మాకు ఉండాలో ఆలోచించుకోండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఒకసారి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు గాని ముస్లిం సమాజం వెనుకబాటుకు కారణం మేము ఎందుకు ఎదగలేకపోతున్నాము అనేది కూడా పార్టీలు ఆలోచించుకొని ఇన్ని రోజులు మీ జెండాలు మోసి మీ వెనకల మీ నడిచి మీరు ఏదో ఇస్తారనుకున్నాము. మేము చట్టసభల్లో పోవడానికి మీరు మాకు ముందుకు తీసుకురావడం లేదు కాబట్టి మాకు ముస్లిం రాజకీయ రిజర్వేషన్ డిమాండ్స్ అనేది మేము ఈ పాదయాత్ర చూసారా, ఇది పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం మేము? ఎందుకంటే ఎన్నో లక్షలు పెట్టి మేము ఫంక్షన్ హాల్లో మీటింగ్స్ చేశాం, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇది మొదటి అడుగు. మేము పులివెందలలో మేము మొదటి అడుగుగా పాదయాత్ర చేశాము. రెండవ అడుగు నంద్యాలలో, ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల చేస్తున్నాం. కాబట్టి ఇది రోజు రోజుకు ఉధృతంగా ప్రతి చోట, ఎందుకంటే చూడండి వర్కింగ్ డే రోజు ప్రజలు తక్కువ వస్తారు, కానీ మా సందేశం ప్రతి ముస్లిం సహోదరుడికి, ప్రతి ప్రజాస్వామ్యవాదికి, ప్రతి సెక్యులర్ వాదులకి పోతుంది. కాబట్టి మా సందేశం తప్పకుండా మీకు భారీ నష్టం దిశగా పోతారు మా గురించి ఆలోచించకపోతే. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ముస్లిం సమాజంకు చట్టసభల్లో తీసుకురావాలి. మా శాతం 3 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కాదు, మా శాతం 13% ఉన్నప్పుడు మాకు 20 ఎమ్మెల్యే సీట్లు, 4 పార్లమెంట్ సీట్లు. మేము 2024 ముందు అరిసి మేము అల్లాడిపోతే 3 సీట్లు ఇచ్చారు. కాబట్టి రాబోయే 29 లో ఈ స్థానిక ఎన్నికల్లో మీరు చూస్తూ ఉంటారు. స్థానిక ఎన్నికల్లో కూడా మీరు గుర్తించకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా మా వ్యక్తులను దింపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా ఆ ప్రయత్నంలో మేము విజయం సాధిస్తాము. ఇప్పుడు మేము గెలవకపోయినా మేము మిమ్మల్ని ఓడించగలుగుతామనేది కూడా మీరు ఆలోచించుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను.